అందరికి మీషో సెల్లర్స్ అందరూ ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మీషో రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇలా అన్ని డౌట్స్ కి కూడా ఈ వీడియో క్లారిటీ ఇస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. మీషో బిజినెస్ స్టార్ట్ చేయగానే నేను చెప్పాను కదా, మీకు ప్రాఫిట్స్ ప్లస్ లాసెస్ రెండు ఉంటాయని. లాసెస్ అంటే ఏంటి, మీకు రిటర్న్స్ వస్తాయి, ప్రోడక్ట్ రిటర్న్స్ వస్తాయి, అలాగే రిటర్న్స్ వచ్చినప్పుడు డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ వస్తాయి, యూస్ చేసి పెట్టిన ప్రోడక్ట్స్ కూడా రిటర్న్ పంపిస్తారు అని చెప్పాను. సో ఇలా రిటర్న్స్ వస్తున్నప్పుడు ఏదైనా సెల్లర్ హబ్ లో ఆప్షన్ ఉంటుందా దీన్ని తీసేయడానికి అని అడుగుతున్నారు. అలాంటి ఆప్షన్ ఏది ఉండదండి. కాకపోతే ఇలా రిటర్న్స్ ఎక్కువగా వచ్చినప్పుడు మీషో వాళ్ళు మీకు ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. ఏంటి అంటే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రాము. దీంట్లో ఏంటి అంటే వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు. అంటే మీ టోటల్ మీకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి కొంత కమిషన్ అనేది వాళ్ళు తీసుకొని ఏం చేస్తారు అంటే మీకు రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా, అలాగే మీ ప్రోడక్ట్ కూడా మీకు పంపించరు రిటర్న్ వచ్చినప్పుడు. అంటే మీరు మీషో ప్రైస్ పెట్టుంటారు కదా, ఇప్పుడు ఒక శారీ ఉంది, దానికి మీరు మీషో ప్రైస్ 500 పెట్టారనుకోండి, ఆ 500 రూపీస్ ని మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. అర్థమైంది కదా. అంటే వాళ్ళు రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకోరు అండ్ మీ ప్రోడక్ట్ కూడా మీకు ఇవ్వరు. బట్ మీ ప్రోడక్ట్ వాల్యూ ఉంటది కదా, అంటే కస్టమర్కి రీచ్ అయినా మీకు అంతే మనీ వస్తుంది కదా, మీషో ప్రైజే వస్తుంది కదా, ఆ ప్రైజే మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. బట్ దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. ఏంటి అంటే మీరు లాస్ట్ 3 months లో కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి కేవైసీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ 3 months అయ్యి ఉండాలి. అంటే 3 months అయిపోయి ఉండాలి. అండ్ ఇంకొకటి, దీనితో పాటు 10 orders ని లాస్ట్ 1 month లో కంప్లీట్ చేసి ఉండాలి సక్సెస్ఫుల్ గా. అంటే మాకు 10 orders వచ్చాయి, మేము పంపించేసాము అంటే సరిపోదు, అవి రిటర్న్స్ రాకుండా ఉండాలి అండ్ ఆర్టీఓ కూడా రాకుండా ఉండాలి. ఇలా ఓన్లీ అంటే సక్సెస్ఫుల్ గా మీ ప్రోడక్ట్ అనేది కస్టమర్ కి రీచ్ అయ్యి కస్టమర్ రిటర్న్ ఆర్టీఓ చేయకుండా ఉంటే మీకు 10 orders కంప్లీట్ అయిపోయినట్టు. ఒకవేళ మీరు 1 month లో అంటే లాస్ట్ 1 month లో మీకు ఓన్లీ 8 orders కంప్లీట్ అయ్యాయి అనుకోండి, అదా కాకుండా లాస్ట్ 1 year లో కంప్లీట్ గా 100 orders అయితే మీరు సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసి ఉండాలి. అంటే మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయి 3 months అయిపోయి ఉండాలి, ప్లస్ మీకు 10 orders లాస్ట్ 1 month లో సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసి ఉండాలి, లేదా 100 orders ని లాస్ట్ 1 year లో సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసి ఉండాలి. క్లారిటీగా నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఇదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఈ ఎలిజిబిలిటీ మీకు వచ్చింది అంటే మీరు కంప్లీట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీషో వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. మీరు ఏదో అప్లై చేయాల్సిన అవసరం లేదు, టికెట్ రేస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేశాను చూడండి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. కాకపోతే మీ టోటల్ ఎర్నింగ్స్ నుంచి వాళ్ళు కొంత కమిషన్ అనేది తీసుకుంటారు. సో మీకు ఎక్కువగా రిటర్న్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు మాత్రమే వాళ్ళు అలా చేస్తారండి. సో ఇదైతే చూసుకోండి. అంటే రిటర్న్స్ లేకుండా కొంతవరకు మీకైతే మనీ అనేది సేఫ్ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ ఇంకోటి, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ రాంగ్ రిటర్న్స్ అంటే ఇంతవరకు మాకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదు అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పాను. అలాగే క్లెయిమ్ ఎలా అప్లై చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. ఈ వీడియోలో మీకు రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అన్న రిటర్న్ లెస్ రిఫండ్ పాలసీ అన్న రెండు ఒకటే అండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా వెళ్ళేటప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయగానే హై బటన్ ప్రెస్ చేసి వెళ్ళండి.